కల్కి 2898 ఏడీ గురించి తాజాగా నాగశ్విన్ మాట్లాడాడు. ఈ మూవీలో కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తే ఎలా ఉంటుంది అని కొంతమంది నాగశ్విన్ ను అడిగారు. అయితే ఇదే ప్రశ్నను కల్కి రిలీజ్ టైంలోనూ మీడియా అడిగింది. అప్పుడు మాత్రం నాగశ్విన్ వేరేలా సమాధానం ఇచ్చాడు. ఆ టైంలో నాగశ్విన్ మీద మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సెగ డైరెక్టర్ కు తగిలినట్టుంది. ఇప్పుడు చాలా స్మూత్ గా బాబు ఫ్యాన్స్ ను మచ్చిక చేసుకునేలా నవ్వుతూ మాట్లాడాడు. కల్కి రిలీజ్ టైంలో మహేష్ బాబుని కృష్ణుడి పాత్రలో చూపిస్తే బాగుంటుంది కదా అని మీడియా నుంచి ప్రశ్న వస్తే, ఈ సినిమాలో బాగుండదు, వేరే సినిమాలో అయితే బాగుంటుంది అని కాస్త హార్ష్ గానే సమాధానం ఇచ్చాడు నాగశ్విన్. ఆ టైంలో అలా మాట్లాడడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం నాగశ్విన్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా క్రేజీ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. మహేష్ బాబు నటించిన కలేజా అందులో పోషించిన పాత్ర తనకు ఇష్టమని నాగశ్విన్ తెలిపాడు. దేవుడు లాంటి మనిషి క్యారెక్టర్లో మహేష్ బాబు అద్భుతంగా నటించాడని అన్నారు. ఇక కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తే రిలీజ్ కు ముందే సెన్సేషన్ చేసేవాళ్లేమో అంటూ ఫ్యాన్స్ గురించి అన్నాడు నాగశ్విన్. మహేష్ అలా కృష్ణుడి పాత్రలో నటిస్తే 2000 కోట్లు వస్తాయంటూ యాంకర్ అమ్మే చెప్పేసింది. అవును అన్నట్టు నాగశ్విన్ కూడా తలూపేశాడు. కానీ నాగశ్వినే ఆ మాట అన్నట్టుగా నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. కల్కి 2898 ఏడీలో కల్కి పాత్రకు ఇంకా ఎవరిని ఫిక్స్ కాలేదట. కొత్త మొహాన్ని తీసుకొచ్చి పెడతారట. తెలిసిన స్టార్ హీరోలు అందులో నటించరు అన్నట్టుగా నాగశ్విన్ చెప్పుకొచ్చాడు.